ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కావడం జరిగింది. పలు అంశాలపై ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని, ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ మధ్య కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇప్పటి నుంచి ఎవరైనా గీత దాటొద్దని ఆదేశించినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా ఎమ్మెల్యేల క్రమశిక్షణపైనే ఎక్కువగా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలకు పార్టీ ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులు లేదా తన దృష్టికి తీసుకురావాలి తప్ప బహిరంగ వేదికలపై మాట్లాడొద్దని సీఎం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇష్టం లేని వాళ్ళు నేరుగా రాహుల్ గాంధీకి కూడా చెప్పవచ్చని సూచించినట్లు సమాచారం. సమస్యల గురించి కేవలం పార్టీ వేదికలపైనే మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఇలా చేయకుండా ప్రత్యక్షంగా మీటింగ్స్ పెట్టడమో లేక మీడియాతో మాట్లాడడమో, డిన్నర్ మీటింగ్స్ పెట్టి డిస్కస్ చేసి హంగామా చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో ఎమ్మెల్యేలు సరైన చొరవ చూపడం లేదని ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెడితే క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రచారం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని, ఈ క్రమంలో పైరవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మంచి మెజారిటీతో అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ సూచించినట్లు తెలుస్తుంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ లీడర్లను ఎంకరేజ్ చేయాలి అని కోరినట్లు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితాలను స్థానిక అధికారుల వద్ద తీసుకొని వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి అని ఆదేశించినట్లు తెలుస్తుంది. కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు ప్రియారిటీ ఇవ్వడం లేదని, తన దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి అని, ఇప్పటి నుంచి అలాంటివి జరగకుండా మినిస్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు మంత్రులు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి అని, ఈ మధ్య కొందరు మంత్రులు పూర్తి సమాచారం లేకుండానే ప్రభుత్వపరమైన విధానాలు ప్రకటించారని, దీంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది అని సీఎం కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే సంబంధిత అంశాలపై మీడియాతో మాట్లాడాలి అని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆచితూచి అడుగులు వేయాలి అని సీఎం రేవంత్ సలహాలిచ్చినట్లు తెలుస్తుంది.